హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ పకోడీ చేస్తున్నాను. ఇది ఒక హాఫ్ కేజీ అనమాట, బోన్లెస్. ఇది నీట్గా వాష్ చేసుకొని 1 ఎగ్, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ శనగపిండి, మీ రుచికి సరిపడా సాల్ట్, కారము అండ్ పసుపు, కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా వేసేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట. కొంచెం పెప్పర్ కూడా వేసుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట. నేను మార్నింగ్ తెచ్చుకొని మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈవినింగ్ చేస్తున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు 1 by 1 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా 1 by 1 వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చెప్పడం మర్చిపోయినా, దీంట్లో కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని కలిపి పెట్టుకున్నాను అనమాట. నేను లెమన్ చెప్పాను లేదా నాకు గుర్తుకు లేదు, లెమన్ కూడా వేసుకున్నాను అనమాట. ఒకసారి మళ్ళీ ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను. ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, కొంచెం మిరియాల పొడి, కార్న్ఫ్లోరు, మైదా, అల్లం పేస్ట్, ఎగ్గు, లెమను, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ వేసుకొని బాగా కలిపి పెట్టుకున్నాను అనమాట. గార్నిష్ కోసం లాస్ట్లో జీడిపప్పు ఇలా వేయించుకొని పకోడీలో ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇది ఈవినింగ్ స్నాక్ టైం కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.